రైట్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. జనరల్‌గా సామెత బాగా ఫేమస్ సామెత అనుకోండి. అంటే మనం ఎంత చక్కగా మాట్లాడితే అంత సేఫ్‌గా ఉంటామనేది దాని అర్థం. మనం ఎక్కడున్నా సరే అంత సేఫ్‌గా ఉంటామని దాని అర్థం. సో, అది ఆ సామెతని ఆహ్, ఇతను ఇక్కడ కనిపిస్తున్న బీజీలో కనిపిస్తున్నటువంటి 'నాగార్జున యాదవ్‌కి' మనం ఆపాదించొచ్చు. అంటే ఆ సామెతని మనం ఫాలో కాకపోతే సపోజ్ అది సామెత అనేది జనరల్‌గా మనం కొలోక్వియల్ లాంగ్వేజ్‌లో మనం ఏదో యూజ్ చేస్తూ ఉంటాం. అది పక్కన పెట్టేసేయండి. ఒకవేళ అంటే దానికి జోడించేలాగా ఇతని వ్యవహార తీరు ఉంది. ఇతను సరిగ్గా మాట్లాడుంటే మేబీ ఇతను అరెస్ట్ అయ్యేవాడు కాదు. రిమాండ్‌కి పోయేవాడు కాదు. ఇప్పుడు ప్రస్తుతం చెంచల్గూడ జైల్‌లో ఉన్నాడు ఇతను. రేవంత్ రెడ్డి ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా ఫైట్ చేసి రాజకీయాల్లో తీవ్రంగా పోరాటం చేసి పెద్ద పెద్ద మహామహులు ఢీకొట్టి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అతను. అఫ్‌కోర్స్ ఆయన చేసిన కామెంట్స్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పటివి కాదు. ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ ఏమో అవుతున్నట్టున్నాయి. బట్ అవి బాగా వైరల్ అయినాయి. ఈ నాగార్జున యాదవ్ వైసీపీ యువనేత, చదువుకున్న వ్యక్తి నో డౌట్. కార్పొరేషన్ చైర్మన్ కూడా ఏదో చేశాడు వైసీపీ టర్మ్‌లో. సో, అతను ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే కొంచెం స్టాటిస్టిక్స్‌తోనే మాట్లాడతాడు. అదైతే నేను వాస్తవం చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. కానీ మరి ఏం జరిగిందో ఏదో మరి చాలా నీచంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అత్యంత దారుణంగా, హేయంగా మాట్లాడాడు. ఒక జొమాటో బాయ్‌తో పోలుస్తూ, జొమాటో బాయ్‌లని ఆయన్ని పోల్చి వాళ్ళని సీఎం రేవంత్ రెడ్డిని ఆయనతో పోల్చి వాళ్ళని అవమానించాను అంటూ ఒక వేరే ఎక్స్‌టెంట్‌కెళ్ళి బూతులు తిట్టడం గాని, చాలా అంటే చాలా దారుణమైన మాటలు మాట్లాడాడు. ఈవెన్ ఆ యాంకర్ కూడా సాక్షికి సంబంధించిన యాంకర్ అయినా కూడా ఆయన సీనియర్ జర్నలిస్ట్ అయినప్పుడు కూడా ఆయనకు కూడా మతిపోయింది. అది సరికాదు అలా అనకండి అది తప్పు. టీవీ వేదికలో అలా మాట్లాడడం, ముఖ్యమంత్రి అలా మాట్లాడడం సరికాదని చెప్పినప్పుడు కూడా అతను వేరే ఎక్స్‌టెంట్‌కి పోయి మాట్లాడుతున్నాడు. వెధవ అని, వేస్ట్ ఫెలో అని, అదని ఇదని రకరకాల మాట్లాడాడు. అలా మాట్లాడిన వ్యాఖ్యలు రీసెంట్‌గా యాక్చువల్‌గా 2 ఇయర్స్ బ్యాక్ మాట్లాడిన మాటలు అవి ఒక దాంట్లో. అవి అంటే తెలంగాణ సీఎం అయినగా అంతే తెలంగాణకు సీఎంగా అయిన కొద్ది రోజుల తర్వాత ఒక డిబేట్ కండక్ట్ చేస్తే సమ్‌హౌ ఆ డిబేట్‌లో ఆ సీనియర్ జర్నలిస్టు వేదికగా జరుగుతున్న డిబేట్‌లో అతను లైవ్‌కొచ్చి అత్యంత హీనంగా మాట్లాడాడు. అవి రీసెంట్‌గా వైరల్ అవ్వటం వల్ల అవి అంటే చాలామంది లేట్‌గా రెస్పాండ్ అయ్యారు నిజానికి. అది మొన్న 10వ తారీఖు టీపీసీసీ ప్రతినిధి ఎవరో ఖైజన్ ఎవరో ఉన్నారు. కైలాష్ ఖైజన్ ఏదో ఉన్నది ఆయన పేరు. ఆయన బేగం బజార్ పోలీస్ స్టేషన్‌లో పీఎస్‌లో కంప్లెయింట్ ఇవ్వడం వల్ల మొన్న అతన్ని అరెస్ట్ చేశారు. ఎవరిని? ఈ నాగార్జున యాదవ్‌ని. సరే ఒకసారి అరెస్టు చేశారు. అంటే గుంటూరులో ఉంటే అతన్ని తీసుకెళ్ళిపోయి తెలంగాణ పోలీసులు వెళ్లి సివిల్ డ్రెస్‌లోనే తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసి గౌరవంగా మర్యాదగానే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే కోర్టులో ప్రవేశపెడితే 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తర్వాత వెంటనే చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. జైలుకి వెళ్లే ముందు కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అతను ఏమన్నాడంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కన్సర్న్‌లో ఆయన ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకం. ఇది అక్రమంగా నన్ను అరెస్ట్ చేశారు. ఇల్లీగల్‌గా అరెస్ట్ చేశారు. డిటైన్ చేశారు. నేను ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసినా, ఏం చేసినా నా గొంతు మాత్రం ఆగదు. నేను ప్రశ్నిస్తూనే ఉంటానని కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సరే అసలు ఫస్ట్ ఈ అరెస్ట్‌కి కారణమైనటువంటి విజువల్ ఒకసారి చూద్దాం. ఆడియో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది? వాడి క్యారెక్టర్ ఏంది? వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి డబ్బులు ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. అట్లా డెలివరీ బాయ్ వచ్చి రాష్ట్రం గురించి నాగార్జున వ్యక్తిగత ఇది తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన కొద్ది రోజులకి ఒక డిబేట్ జరిగితే ఇది ఆఫ్‌కోర్స్ మనం ఆడియోలోగా పెట్టాం. ఎందుకంటే అది వీడియో ఒక ఛానల్ సంబంధించింది కాబట్టి దాన్ని మనం వాడలేం కాబట్టి అప్‌లోడ్ చేస్తున్న ప్రాస్పెక్ట్‌లో మనం వాడలేం కాబట్టి ఆడియోగా పెట్టాం. ఆయన ఆ డిబేట్‌లో ఆ విధంగా చాలా అత్యంత హీనంగా జొమాటో బాయ్‌ని కూడా అవమానిస్తున్నాను ఆయన్ని ముఖ్యమంత్రిని ఆ విధంగా పోల్చి అతనికి జీవో చదవటం కూడా చేత కాదు. ఆడికి అసలు ఎందుకు పనికిరాని వ్యక్తి అన్నట్టుగా చాలా డిమీన్‌గా మాట్లాడిన పరిస్థితి. ఒక దశలో ఈయనకు అర్థం కాక యాంకర్‌కి కూడా అర్థం కాక ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు కన్ఫర్మ్ సీఎం రేవంత్‌ని అంటున్నాడని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని అతన్ని ఆపే ప్రయత్నం చేశాడు. బట్ అతను ఆగలేదు. అయినప్పుడు కూడా ఆగలేదు. ముఖ్యమంత్రి అతను ఇండిపెండెంట్ జెడ్పీటీసీ గెలిచాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ గెలిచాడు. తర్వాత ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాడు. ఓ పార్టీలో మళ్ళా ఎంపీగా గెలిచాడు. ఆ తర్వాత టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. టీపీసీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఎలక్షన్ మొత్తాన్ని కూడా తన భుజాల మీద వేసుకొని
పార్టీని డౌన్ ఫాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి ఒక సుడిగాలి పర్యటన చేసి గెలిచాడు ఆయన. సో అటువంటి వ్యక్తిని పట్టుకుని మనం తేడాగా మాట్లాడితే ఏంటంటే ఇగో ఇటువంటి ఇంత నీచంగా ఇంత దారుణంగా ఇంత డిమీనింగ్గా మాట్లాడితే ఆ పర్యవసనాలు కూడా చాలా భిన్నంగా చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది. వాడి స్థాయి ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, జీవో చదవటం వచ్చా, భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైన సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎందుకు వెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి ఎవడో డెలివరీ బాయ్ రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. అట్లా డెలివరీ బాయ్ వచ్చి గురించి నాగార్జున వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, విధానపరంగా ఆయన కుటుంబం గురించి మాట్లాడానా, ఆయన గురించి డెలివరీ మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అది చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి తప్ప వ్యక్తిగతంగా డెలివరీ బాయ్ అట్లా గౌరవంగానే మాట్లాడాలి. జొమాటో డెలివరీ బాయ్ కంటే సార్ తప్పు అట్లా అనొద్దని చెప్పిన తర్వాత డెలివరీ బాయ్ ని సార్ నా తప్పుని నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ లాస్ట్ లో కూడా ఇంకోటి ఎంత సెటైరికల్ గా మాట్లాడండి, అంత సెటైరికల్ గా నిజంగా ఆయన్ని వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళని కూడా అవమానించినట్లయితే నేను సారీ చెప్తున్నానని చెప్పేసి ఎంత సెటైరికల్ గా మాట్లాడా చూడండి. అంటే ఇది 2 ఏళ్ల క్రితం అయ్యిండు, 2.5 ఏళ్ల క్రితం అయ్యిండొచ్చు, కాదనట్లేదు. కానీ తప్పు అయినా నేరమైనా సరే అది గనుక జరిగితే అది వెంటాడుతూనే ఉంటుంది. వెంటాడింది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అంటే మనం నోరుంది కదా అని చెప్పేసి అంత అడ్డగోలుగా మాట్లాడితే, మన తారతమ్యాలు మన స్థాయి ఏంటో తెలుసుకోకుండా మాట్లాడితే ఇటువంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. సో నాగార్జున యాదవ్ పరిస్థితి అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు ప్రస్తుతం. చెంచలగూడ జైల్లో చెప్పుకోవద్దు ఉన్నాడు. ఊర్లో ఇంట్లో ఉండగా తీసుకెళ్లారు వీళ్ళంతా తెలంగాణ పోలీసులు. ఐ థింక్ దిస్ వన్ సివిల్ డ్రెస్లోనే వచ్చారు. అలా నాగార్జున యాదవ్ సతీమని అనుకుంటామా వచ్చారు, పిలిచారు. సో అని చెప్పేసి మాట్లాడి కేసు విషయం గురించి చెప్పేసి మీరు ఈ విధంగా మాట్లాడారు, అది కేసు ఫైల్ అయింది బేగం బజార్ పోలీస్ స్టేషన్లో. సో ఆ బేస్ మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి తీసుకెళ్లారు. అంటే అంత హార్ష్ కూడా ప్రవర్తించలేదు అక్కడ. నార్మల్గా పద్ధతిగా సివిల్ డ్రెస్లో వచ్చి విషయం చెప్పి తీసుకెళ్ళినట్టుగా అర్థమవుతుంది. ఆ కార్ కూడా అది మామూలుగా ఐ థింక్ సివిల్ డ్రెస్లో వచ్చారు కాబట్టి మేబీ ఆ కార్ అక్కడ ఏదైనా హైర్ చేసుకున్నారేమో తెలియదు. ఆ కార్లో తీసుకెళ్ళిపోయారు. ఆయన వెంట అలా ఆయన కూడా పోతున్నట్టుంది సతీమణి. లోపలికి ఎక్కిండు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ మామూలుగా జనరల్గా మీరు ఇక్కడ వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు, మీరు వేరే రాష్ట్రం చెందిన వ్యక్తులు, మీరు కనీసం ఇక్కడ లోకల్ పోలీసులకు సమాచారం అందించాలని అదేదో అడిగినట్టుగా ఉన్నాడు. మేము అక్కడ ఇస్తాము, గుంటూరు దాటేటప్పుడు పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చి వెళ్ళిపోతాం, నువ్వేం కంగారు పడకు, నువ్వు మాతో పాటు వచ్చి అని తీసుకెళ్ళిపోయారు. చంద్రబాబు లోకేష్ గురించి కూడా మాట్లాడారు చూడండి. ఒరేయ్ చంద్రబాబు, అడ్డగాడిదే చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని, గడ్డి తిని పెంచావా? ఎంత దారుణంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. ఆయన లైఫ్ స్పాన్ ఎంత, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఆయన స్టేజ్ ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి, మనం ఏంటి, మన స్టేజ్ ఏంటి కూడా అర్థం చేసుకోవాలి కదా. అంత అడ్డగోలుగా ఒక 4 సార్లు ముఖ్యమంత్రి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, చాలా కాలం అపోజిషన్ పార్టీగా ఉన్నారు, ఒక పార్టీ అధినేతగా చాలా కాలంగా కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా అతన్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అఫ్కోర్స్ ఆయన అంటే ఒకసారి ప్రధానమంత్రి అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని వద్దనుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని మనం అంత హీనంగా మాట్లాడితే ఎటువంటి పర్యావసనాలు వస్తాయో అర్థం. ఇప్పుడు అది ఎలా అయితే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది 2 ఏళ్ల తర్వాత
ఫ్లేర్ అప్ అయింది కదా, సేమ్ ఇది కూడా ఈ కేసు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని లోకేష్ అన్న తిట్లు కూడా ఖచ్చితంగా అది కూడా ఫ్లేర్ అప్ అవుతుంది. మేబీ అతను రిమాండ్ అయిపోయి మళ్ళీ బెయిల్ ఏదైనా వచ్చి బయటకు వస్తే, లేదంటే రిమాండ్లో ఉండగానే పీటీ వారెంట్ మీద కూడా తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది ఈ కేసులో. అది జరగటానికి అన్ని అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఇక్కడ తెలంగాణ సీఎం తిట్టాడు, అక్కడ చంద్రబాబు నాయుడు తిట్టాడు. మేబీ అప్పుడు ఆయన ఇతను తిట్టినప్పుడు అపోజిషన్లో ఉన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు. అంటే 2019-24 మధ్య అతను ఆ మాటలు మాట్లాడినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గురించి కావచ్చు, లోకేష్ గురించి కావచ్చు. సో ఎక్కడ ఎలా మాట్లాడినా సరే ఒక పద్ధతి పాడంటూ ఉండకపోతే ఏంటంటే ఇటువంటి పర్యవసనాలు ఎదురవుతూ ఉంటాయి. చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అఫ్ కోర్స్ టీడీపీలో కూడా చాలా మంది మాట్లాడారు, నో డౌట్. దాని తగ్గట్టుగా వాళ్ళు కేసులు పెట్టినట్లయితే ఆ మాటలను బేస్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా సరే ముందు ఏదో ఒక కంప్లైంట్ అంటూ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత వాటిని బేస్ చేసుకొని ఆధారాలను బేస్ చేసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. అది కామనే, అది న్యాయ ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది, అంటే కేసుని బేస్ చేసుకొని. సో అది బాగా వైరల్ అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డిని జొమాటో బాయ్ లేదా డెలివరీ బాయ్తో పోలుస్తూ మాట్లాడిన మాటలు బాగా ఫేర్ పోవడంతో అవి చూసినటువంటి సిసి ప్రధాన కార్యదర్శి ఎవరో కైలాష్ సజ్జనో ఎవరో ఒక ఆయన బేగం బజార్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కోర్టు ముందు ప్రవేశపెడితే 14 రోజులు రిమాండ్ విధించింది. అఫ్ కోర్స్ ఇది నా మీద కుట్ర పన్నారు, చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే నన్ను అరెస్ట్ చేశారని ఆయన చెప్పుకుంటున్నప్పుడు కూడా వాళ్ళకి ముఖ్యమంత్రులుగా వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఇది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. వాళ్ళకి అంతగా డీప్గా ఆలోచిస్తారని అయితే అనుకోవట్లేదు. సో అతని వర్షన్ అతను చెప్పుకుంటున్నాడు. అంటే ఒకరిని పార్టీ అధినేతనో లేదంటే ఒక వ్యక్తినో సాటిస్ఫై చేయడం కోసం, అతను మెప్పు పొందడం కోసం మనం ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్తే అంతే ఎక్స్ట్రీమ్ స్టెప్లో కూడా దాని రిపర్కషన్స్ వస్తూ ఉంటాయి. అంటే పర్యవసనాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ నాగార్జున యాదవ్ ఉదంతం. నిజానికి అతను సాఫ్ట్ స్పోకెన్ స్టాటిస్టిక్స్ చదువుకున్న వ్యక్తి. స్టాటిస్టిక్స్ కూడా ఏదైనా సబ్జెక్ట్ గురించి ఏదైనా డిబేట్కి వచ్చినా సరే ఆ అంకెల్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు. దట్స్ ఎ గుడ్ ఐడియా, దట్స్ ఎ గుడ్ నేచర్. కానీ ఇంకెవరినో సాటిస్ఫై చేయడం కోసం, ఇంకెవరి కళ్ళల్లోనూ ఆనందం చూడటం కోసం మన అడ్డగోలుగా దారుణంగా మాట్లాడితే ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ప్రస్తుతం అతను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇద్దరు ముఖ్యమంత్రులను పట్టుకొని చాలా స్టేచర్ ఉంది, చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా అధికారంగా అంటే పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు కూడా. అలాంటి వ్యక్తులు మనం అంత హీనంగా దారుణంగా మన స్థాయి మనం ఏంటో తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడితే ఇలాంటి విషయాలే వస్తూ ఉంటాయి. అంటే ఇంకొక విషయం నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వరుని ఏదో కేసు పెట్టబోతున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర మీద, పవన్ కళ్యాణ్ మీద ఏదో మాట్లాడారని, ఆయన అన్న మాటలు అన్నారని చెప్పేసి అన్నందుకు ఏదో కేసు కూడా నాగేశ్వరం మీద రాబోతుంది అన్నప్పుడు, లేదంటే కేవీఆర్ అనే ఒక జర్నలిస్ట్ అరెస్ట్ చేసినప్పుడు ఎగపడ్డ కొంతమంది ఎవరైతే ఉన్నారో, కొంతమంది సోకాల్డ్ తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు, వాళ్ళు ఈ విషయంలో మరి ఎందుకో రెస్పాండ్ అవ్వలేదు. నాకు అది ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే కేవీఆర్కో లేదంటే నాగేశ్వర గారికి ఇచ్చినటువంటి వాల్యూని ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ వ్యక్తికి ఎందుకు ఇవ్వలేకపోయారో నాకు అర్థం కావట్లేదు. అసలు తెగంటే తెగ ప్రశ్న రావణ్ విషయంలో కావచ్చు, జర్నలిస్ట్ కేవీఆర్ విషయంలో కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో కావచ్చు, తెగ ఎగబడ్డారు. తెగ అంటే తెగ అసలు ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ కూర్చోబెట్టి అక్కడ సెషన్స్ పెట్టుకొని, సమావేశం పెట్టుకొని గోలగోలు చేశారు. సరే, డెమోక్రటిక్ రైట్ కాబట్టి చేసుకోవచ్చు. కానీ వాళ్ళకున్నటువంటి వాల్యూ కనీసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వలేకపోయారనేది అయితే జనరల్గా ఎవరికైనా అనిపిస్తుంది. అదే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, చాలా ఫైట్ చేసి ప్రజాస్వామ్యంతో ఎన్నుకోబడ్డ వ్యక్తి, స్టేట్ని రూల్ చేస్తున్నారు. మరి అటువంటి వ్యక్తిని జొమాటో బాయ్గా, డెలివరీ బాయ్గా, లేదంటే వాడంటూ వీడంటూ ఆ జీవో చదవటం కూడా రాని వ్యక్తి సీఎం అయ్యాడంటే అదొక దౌర్భాగ్యం అంటూ సీఎం అవటం అనే విషయాలు అంత దారుణంగా మాట్లాడితే ఒక్కరూ మాట్లాడలేదు. ఎవరైతే సోకాల్డ్ పీపుల్ ఫైట్ చేశారో వాళ్ళంతా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇతన్ని అరెస్ట్ చేయాలని, లేదంటే అతనికి వెంటనే శిక్షించాలనో ఎటువంటి మాటలు మాట్లాడలేదు. కేవలం ఏదో టీపీసీ ప్రధాన కార్యదర్శి ఎవరో ఒక అతను ఫిర్యాదు చేస్తే దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు. మరి అడ్డగోలుగా మాట్లాడితే అంతే కదా, అంత నీచంగా మాట్లాడితే ఎలాగే రియాక్షన్ కావచ్చు, లేదంటే ఎఫెక్ట్ కావచ్చు, ఇలానే ఉంటుంది. సో ఇదొక లివింగ్ ఎగ్జాంపుల్. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో మనం ఎక్కడున్నా సరే మనం మాట్లాడే భాష సరిగా ఉంటే షార్ట్గా ఖచ్చితంగా బాగుంటాం. అలా లేకుండా ఉంటే మాత్రం ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాం. అతను ఎప్పుడు బయటకు వస్తాడు, వచ్చినా కూడా ఇంకో కేసులో ఎదురవుతాయా? ఎందుకంటే ఇంకో కేసు కూడా రెడీగా ఉన్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో, అంటే వీళ్ళు ఏ విధంగా అయితే సీఎంని రేవంత్ రెడ్డిని తిట్టిన మాటలని బేస్ చేసుకొని టీపీసీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో, సేమ్ అదే కైండ్లో అక్కడ కూడా
చంద్రబాబు నాయుడిని లోకేష్ని గతంలో ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని ఎవరో ఒక టీడీపీ నేత, ఎవరో ఒక టీడీపీ కార్యదర్శి, ఎవరో ఒక టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. సో అతను తాడేపల్లిలో కూర్చొని మాట్లాడాడు కాబట్టి ఆ పరిధిలోనే గుంటూరులోనే ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తారు. మళ్ళా వెళ్ళి రిమాండ్లో ఉన్నా సరే పీటీ వారెంట్ మీద తీసుకెళ్ళిపోతారు. సో జరుగుతూ ఉంటాయి, నో డౌట్. అది ఆ కేసుకు రెడీగా ఉంది. సో ఖచ్చితంగా మనం మాట్లాడే ముందు సరిగా మాట్లాడితే, అన్ని తెలుసుకొని మాట్లాడితే, మన స్థాయి, మన వ్యవహారం ఏంటో తెలుసుకొని మాట్లాడితే విల్ బి సేఫ్. లేదంటే ఏమైనా అయిపోతాం మనం.